న్యూజిలాండ్ తో మ్యాచ్ కు టీమిండియాలో 4 చేంజెస్ ఉంటాయా అంటే 4 చేంజెస్ చేసేంత ధైర్యం టీమిండియాకు ఉందా? ఎందుకంటే 11 మందిలో 4 చేంజెస్ అంటే మామూలు విషయం కాదు. బట్ కొన్ని చేంజెస్ ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది టీమ్ కి. సో అవసరం ఏంటి? ఆ 4 చేంజెస్ అంటే ఆ 4 ప్లేయర్స్ ఎవరు టీంలోకి వచ్చే ఛాన్స్ ఉంది, సో లేకుంటే ఎంతమంది వచ్చే ఛాన్స్ ఉందో క్లియర్ గా తెలుసుకుందాము. అండ్ ఈ మ్యాచ్ జరుగుతుంది న్యూజిలాండ్ తో కదా. మీరు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ చూశారు అంటే క్లియర్ గా ఒకే విధంగా ఈ రెండు టీమ్స్ యొక్క గేమ్స్ వెళ్తున్నాయి. సో మనమైనా అవ్వచ్చు, న్యూజిలాండ్ అయినా అవ్వచ్చు, పాకిస్తాన్ ని పూర్తి డామినేట్ చేశాము భయంకరంగా. బట్ అదే టైంలో మనము అలాగే న్యూజిలాండ్ వాళ్ళు కూడా బంగ్లాదేశ్ విషయంలో కొంచెం తడబడ్డారు. అంటే మ్యాచెస్ ఓడిపోయే స్టేజ్కి వెళ్ళలేదు, కానీ కొంచెం ఇబ్బంది పడినట్టు, స్ట్రగుల్ అయినట్టు క్లియర్గా అనిపించింది. సో ఒకే రకంగా ఆడుతున్నారు. దానికి కారణం ఏంటి అసలు? సో ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుందాము. అయితే ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు అని ఈ వీడియోలో చెప్తాను, కానీ ప్రిడిక్షన్ అన్నది మనం ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్లోనే చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే చాలా టఫ్ మ్యాచ్, చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అనమాట. సో రెండు పెద్ద టీమ్స్, రెండు బిగ్ టీమ్స్ మధ్య జరగబోతోంది. సో తప్పకుండా తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. నేను మ్యాచ్కి ముందు ప్రిడిక్షన్ ని ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్ బాక్స్ లో మన తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, అస్సలు మిస్ అవ్వకండి. సో ఈ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుందో మీ అందరికీ తెలుసు. March 2 జరగబోతోంది. ఎక్కడ జరుగుతుంది? దుబాయ్లో జరగబోతుంది. మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం 2:30కి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అయితే దుబాయ్ స్టేడియం పిచ్ రిపోర్ట్ విషయానికి వచ్చాము అంటే నాకు తెలిసి ఈ పాటికి మీకు బోర్ వచ్చేసింది. ఎందుకంటే మ్యాచెస్ స్టార్ట్ కానప్పుడు దుబాయ్ గురించి చెప్పాను, మ్యాచెస్ స్టార్ట్ అయ్యాక చెప్పాను. సో సేమ్ పిచ్ అనమాట, సేమ్ పిచ్ రిపోర్ట్ ఉంటుంది. సో కొత్తగా వచ్చిన వాళ్ళకి బ్రీఫ్ గా చెప్పేద్దాము, ఆల్రెడీ చూసిన వాళ్ళు బోర్గా ఫీల్ కాదండి. సో దుబాయ్ స్టేడియం పిచ్ అనేది బ్యాట్స్మెన్స్ ఎలా అనుకూలిస్తుంది అంటే ఓపిక ఉండాలన్నమాట. చాలా సింపుల్ గా ఓపిక్ గా ఆడితే అక్కడ రన్స్ వచ్చేస్తాయి. అలా అని చెప్పి భారీ స్కోర్స్ చేయడం కష్టము, ఇది అందరికీ తెలుసు. ఇక నెక్స్ట్ బౌలింగ్ పరంగా ఎవరికి బాగా అనుకూలిస్తుంది? సో పేస్ బౌలర్స్ చూసాము అంటే స్టార్టింగ్ 10 ఓవర్స్, ఇక తర్వాత గేమ్ మొత్తం స్పిన్నర్స్ నడిపిస్తారు. అందుకే మన టీంలో అయినా అవ్వచ్చు, వేరే టీమ్స్ లో అయినా సరే స్పిన్నర్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ప్రెసెంట్ వచ్చిన అంటే జరగబోతున్న న్యూజిలాండ్ అండ్ ఇండియా టీమ్స్ లో కూడా స్పిన్నర్స్ చాలా మంది ఉన్నారు, మంచి మంచి స్పిన్నర్స్, వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ కూడా ఇస్తున్నారు. టాస్ విన్నింగ్ కెప్టెన్ ఎవరు ఏం తీసుకుంటారు డెసిషన్ ఇక్కడ? సో మీకు ఇప్పుడు ఫస్ట్ డౌట్ వస్తుంది అనమాట, ఏముంది టాస్ గెలిచిన వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారు, బ్యాటింగ్ తీసుకున్నారని. బట్ బాగా గుర్తుపెట్టుకోండి, ఈ పిచ్ పైన టాస్ గెలిస్తే చేజింగే తీసుకోవాలి. వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ వాళ్ళ టీం వీక్ గా ఉన్న కారణంగా ఇండియాని ఎదుర్కోలేక ఆ డెసిషన్ తీసుకున్నారనమాట. బట్ న్యూజిలాండ్ అయినా సరే, ఇండియా అయినా సరే ఇప్పుడు టాస్ గెలిచింది అనుకోండి, ఖచ్చితంగా చేజింగ్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అదే టైంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, టీమిండియా వరుసగా 12 మ్యాచ్లో టాస్ ఓడిపోయింది. సో ఇది ఒక రికార్డ్ అంట. సో మరి ఈ మ్యాచ్ టాస్ గెలుస్తారో చూడాలి, ఏం జరుగుతుందో తెలియదు మరి. సో చేజింగ్ టీమ్స్ కి ఎక్కువ విన్నింగ్ పర్సెంటేజ్ కూడా చాలా ఉందన్నమాట. ఇక్కడ మీరు స్టాట్స్ ఒకసారి చూసారంటే పెద్ద చేంజెస్ ఏమీ లేవు, ఒక మ్యాచ్ మాత్రమే జరిగింది మనకు అండ్ అలాగే పాకిస్తాన్ కి. సో 60 మ్యాచెస్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 22, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 36. సో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 250, సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 220 అనమాట. మరి ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య హెడ్ టు హెడ్ ఫైట్ ఎలా ఉంది వన్డే ఫార్మాట్ లో చూసాము అంటే 113 మ్యాచెస్ లో ఇండియా 55 గెలిస్తే న్యూజిలాండ్ 50 గెలిచింది. అండ్ టై అయిన మ్యాచ్ ఒకటి, నో రిజల్ట్ మ్యాచెస్ 7 ఉన్నాయి. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా న్యూజిలాండ్ ఎప్పుడైనా తలబడ్డాయా? కేవలం ఒక్కసారి తలబడ్డాయి, అది కూడా మామూలు తలబడ్డం కాదు, ఫైనల్స్ లో తలబడ్డాయి. ఏ సంవత్సరం అంటే 2000. సో 2000 ని మళ్ళీ రిపీట్ చేస్తారా? ఎందుకంటే ఆ రోజు ఏం జరిగిందో తెలుసా మీకు? టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి 264 చేసింది, 6 వికెట్స్ కోల్పోయింది. ఆ రోజు మ్యాచ్ లో గంగోలీ, సచిన్ ఇద్దరు 170 అండ్ 69 రన్స్ చేశారు, మంచి రన్స్ చేశారు. అయితే న్యూజిలాండ్ 265 రన్స్, 6 వికెట్స్, వాళ్ళు మన స్కోర్ ని చేసి గెలిచారు. క్రిస్ క్రైన్స్ ఆ రోజు 102, క్రిస్ హ్యారిస్ 46. ఇదనమాట ఆ రోజు జరిగిన మ్యాచ్ అనమాట. అంటే ఫైనల్స్ లో మనం ఓడిపోయాము. మరి ఇప్పుడు అలా ఎందుకు జరుగుతుంది, అలా ఎందుకు జరిగే అనుమానాలు ఉన్నాయా అంటే, సో ఇక్కడ మీరు చూసుకున్నారంటే న్యూజిలాండ్ మరియు ఇండియా మధ్య ఐసీసీ టోర్నమెంట్స్ లో ఎలాంటి ఫైట్ ఉంటుందో మనందరికీ తెలుసు. అండర్ డాగ్ ఫైట్ అనమాట. అందరూ న్యూజిలాండ్ పక్కన పెడతారు, కానీ న్యూజిలాండ్ తోనే మనకు బిగ్గెస్ట్ ప్రాబ్లం. బట్ రీసెంట్ గా వరల్డ్ కప్ లో మనం ఈ మధ్య వాళ్ళని బాగానే అటాక్ చేస్తున్నాం అనమాట, ఇంతకు ముందులాగా కాకుండా. అయితే ఇక్కడ చూసారంటే ఇది నాకైతే మినీ ఫైనల్ ఏనబ్బా. ఎందుకంటే చాలా మంది ఇది నార్మల్ లీగ్ లాగా చూడొచ్చు, కానీ నాకు ఎందుకో ఈ ఇద్దరే మళ్ళీ ఫైనల్స్కి వస్తారేమో అనిపిస్తుంది. ఎందుకంటే సేమ్ గ్రూప్ నుంచి ఆల్రెడీ సెమీఫైనల్స్కి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు మిగతా టీమ్స్ ఓడించి ఫైనల్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకే ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ అనమాట రెండు టీమ్స్ కి. ఇది పరిస్థితి. మరి టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకారం ఆ 4 చేంజెస్ ఏంటి? సో ఫస్ట్ చేంజ్ గుర్తుపెట్టుకోండి, మొహమ్మద్ షమి టీంలో ఉంటాడా డౌటే. అంటే డౌట్ అంటే ఏదో అయిందని కాదు, ఫామ్ పోయిందని కాదనమాట. బేసిక్ గా ఇది ఆల్రెడీ మనం సెమీస్కి వెళ్ళిపోయాము. హర్షదీప్ సింగ్ బెంచ్ మీద ఉన్నాడు.
సో అతన్ని తీసుకొని వచ్చి మొహమ్మద్ షమీకి రెస్ట్ ఇవ్వచ్చు, లేదా హర్షిత్ రాణాకు రెస్ట్ ఇచ్చి హర్షదీప్ సింగ్ ని టెస్ట్ చేయొచ్చు, ఈ విధంగా ట్రై చేయొచ్చు. బట్ షమీ ఫిట్నెస్ పైన ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మనం చూసామంటే లాస్ట్ మ్యాచ్ లో కూడా షమీ కొంచెం స్ట్రగుల్ అయ్యాడు ఫిట్నెస్ పరంగా. సో కాబట్టి అలా చూసుకున్నప్పుడు ఎలాగో సెమీస్కి వెళ్ళిపోయారు కాబట్టి షమీకి రెస్ట్ ఇచ్చే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి, హర్షదీప్ సింగ్ టీంలోకి వచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇది ఒక చేంజ్. ఇక ఇంకొక చేంజ్ ఏంటి అంటే వాషింగ్టన్ సుందర్ టీంలోకి వస్తాడా అంటే అక్షర్ పటేల్ ప్లేస్ లో. ఎందుకంటే మన స్ట్రెంత్ చూసుకోవాలి కదా, బెంచ్ స్ట్రెంత్ ఎలా ఉంది ఏంటి పరిస్థితి ఫైనల్స్కి వెళ్లే ముందు. వాషింగ్టన్ సుందర్ అండ్ అది మాత్రమే కాకుండా అవతల టీంలో లెఫ్ట్ హ్యాండెడ్స్ ఉన్నారనమాట, అదొక మెయిన్ రీజన్ ఇక్కడ. సో ఒకసారి చూసాము అంటే టామ్ లాథమ్ అవ్వచ్చు, లేకుంటే మైకెల్ బ్రేస్వెల్, మిచెల్ శాంట్నర్, డెవాన్ కాన్వే, ఈ విధంగా ఒక నలుగురు ఆల్మోస్ట్ లెఫ్ట్ హ్యాండెడ్స్ ఉన్నారు. సో అందుకే అనమాట వాషింగ్టన్ సుందర్ తీసుకొని వస్తారా, ఇది ఒక చేంజ్ చేయాలనుకుంటే చేసే ఆప్షన్, ఎందుకంటే ఆల్రెడీ సెమీస్కి వెళ్ళాం కాబట్టి. అండ్ ఇంకొక చేంజ్ ఏంటి అంటే రిషబ్ పంత్ ని టెస్ట్ చేస్తారా ఫైనల్స్ కి ముందు, అంటే ఫైనల్స్కి వెళ్ళాం సెమీఫైనల్స్ కి ముందు. సో కేఎల్ రాహుల్ కి రెస్ట్ ఇచ్చి రిషబ్ పంత్ ఏమైనా టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే రిషబ్ పంత్ రీసెంట్ గా మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేశాము, అతను ఫిట్ అయ్యి టీంతో జాయిన్ అయ్యాడు అనమాట. మొన్నటి వరకు కొంచెం ఇష్యూస్ ఉండేది, హెల్త్ ఇష్యూస్. సో ఇప్పుడు పర్ఫెక్ట్లీ ఫైన్, అందుకే తనని టెస్ట్ ఏమైనా చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇక నెక్స్ట్ ఇంకొక చేంజ్ ఏంటి అంటే ఇక్కడ కుల్దీప్ యాదవ్ ప్లేస్ లో వరుణ్ చక్రవర్తి టీంలోకి వస్తాడు. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి కూడా జెమ్ బౌలర్ అనమాట. సో ఫైనల్స్ సెమీఫైనల్స్ ముందు ఒకసారి ట్రై చేయొచ్చు. సో ఇలా అంటే ఇవన్నీ చూసాము అంటే అవసరమైన చేంజెస్ అనమాట. అంటే ఒకసారి మన స్ట్రెంత్ చూసుకోవాలి, ఏం జరుగుతుందో తెలియదు కదా ఫైనల్స్ లోపు, కాబట్టి చూసుకోవడానికి ఒక ఛాన్స్ ఉంది. ఈ 4 కాకుండా కనీసం 1-2 చేంజెస్ ఖచ్చితంగా జరిగే ఛాన్స్ ఉంది టీమిండియా ప్లేయింగ్ 11 లో. సో మరి టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండే ఛాన్స్ ఉందో ఒకసారి చూద్దాం అనమాట. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ లేదా వరుణ్ చక్రవర్తి. సో నేను అక్షర్ పటేల్ ప్లేస్ లో వాషింగ్టన్ సుందర్ కూడా రావచ్చు, అవి మెన్షన్ చేయలేదు ఇక్కడ. సో మెయిన్ గా నేనేమనుకున్నా అంటే 1-2 చేంజెస్ ఎక్కువ జరుగుతాయి, ఒకవేళ మన వాళ్ళు ఎక్కువ టెస్ట్ చేయాలనుకుంటే అన్ని చేంజెస్ జరుగుతాయి. సో అందుకే ఇక్కడ వాళ్ళ పేర్లు మెన్షన్ చేయలేదు, బట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక న్యూజిలాండ్ ప్లేయింగ్ 11. సో వీళ్ళ బెంచ్ స్ట్రెంత్ చూసుకునేంత చేంజెస్ జరిగే ఛాన్స్ ఏమీ లేవన్నమాట. వాళ్ళు ఫుల్ ప్రిపేర్ అయి వస్తున్నారు కాబట్టి వాళ్ళు సేమ్ ప్లేయింగ్ తో రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో విల్ యంగ్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, మైకెల్ బ్రేస్వెల్, మిచెల్ శాంట్నర్, మ్యాట్ హెన్రీ, కైల్ జెమిసన్, విలియం ఒరోర్క్. అయితే ఏంటి ఈ రెండు టీమ్స్ లో ఉన్న స్పెషాలిటీ ఒకసారి మీరు చూసారు అంటే మన బ్యాటింగ్ డెప్త్ వర్సెస్ న్యూజిలాండ్ యొక్క మిడిల్ ఆర్డర్ చాలా అంటే చాలా స్టేబుల్ గా ఉంది. న్యూజిలాండ్ మిడిల్ ఆర్డర్ రచిన్ రవీంద్ర, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో మనది బ్యాటింగ్ డెప్త్ ఎక్కువగా ఉంది. సో ఫర్ సపోజ్ చూసామంటే మనం అక్షర్ పటేల్ వరకు బ్యాటింగ్ చేసేవాళ్ళం అనమాట. సో 8 ప్లేయర్స్, ఈ రెండు యొక్క కాంబినేషన్ వర్సెస్ కాంబినేషన్ అనేది బాగా ఇంట్రెస్టింగ్ ఉండబోతోంది. అండ్ అదే టైంలో రెండు టీమ్స్ లో కూడా మంచి స్పిన్నర్స్ ఉన్నారు, మీరు చూసారు అంటే. సో మన టీంలో ఎలా ఉన్నారో వాళ్ళ టీంలో కూడా మిచెల్ శాంట్నర్, మైకిల్ బ్రేస్వెల్, వీళ్ళు చాలా, గ్లెన్ ఫిలిప్స్ కూడా బౌలింగ్ చేస్తున్నాడు, స్పిన్ బౌలింగ్. సో మంచిగా దుబాయ్ గ్రౌండ్ యూజ్ చేసుకోగలరు. ఇక పేస్ బౌలింగ్ వచ్చాము అంటే మన వాళ్ళు కొంతమంది వాళ్ళ పేస్ బౌలర్స్ ఇబ్బంది పడతారు అనమాట. మ్యాట్ హెన్రీ బౌలింగ్, లేకుంటే కైల్ జెమిసన్ కొంచెం హైట్ ఎక్కువ ఉంటాడు, ఆ బౌన్స్ ని యూజ్ చేసుకుంటే మన వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో కాబట్టి ఈ పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు కొంచెం అప్పర్ హ్యాండ్ చూపించే అవకాశం ఉంది. మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ లో కూడా మనం చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది రెండు టీమ్స్ మధ్య. సో అందుకే చెప్పాను అనమాట, మెయిన్ ప్రిడిక్షన్ అంటే ఇండియా గెలుస్తుంది, ఇండియా గెలవాలని కోరుకుంటాము. ఎందుకంటే పిచ్ గురించి ఇన్ అండ్ అవుట్ మనకు బాగా తెలుసు కాబట్టి మనకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. బట్ ప్లేయింగ్ లో మన వాళ్ళు ఏమైనా ఎక్కువ చేంజెస్ చేసుకొని వస్తే అప్పుడు టీం ఏమైనా కొంచెం వీక్ అవుతుంది. అలాంటివన్నీ చూడాలంటే ఖచ్చితంగా టాస్ పడ్డాక మనం డెసిషన్ తీసుకోవాలి. అందుకే మెయిన్ ప్రిడిక్షన్ నేను తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెళ్ళి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.